जंगल जमी जंगल जमी उमरंबे बिरसा मुंडा रामजी गोंड వీడెవ్వడు వాడెవ్వడు ఆదివాసి కట్టేవాడు వీడెవ్వడు వాడెవ్వడు ఆదివాసి కట్టేవాడు వీడెవ్వడు వాడెవ్వడు ఆదివాసి కట్టేవాడు. ఈరోజు వాంకిడి మండలంలోని వెలిగి గ్రామ పంచాయతీలో ఉమ్మడి వాంకిడి మండల ఆదివాసీ సంఘాలు రాయ్ సెంటర్ తర్వాత తుడుం దెబ్బ అనేకమైన సంఘాలతోని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్ననో మొన్ననో లంబడి హక్కుల ఏదైతే రాష్ట్ర వేదిక ఉన్నదో దాంట్లో లంబడళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే మైపతి అరుణ్ కుమార్ ఉన్నారో మైపతి అరుణ్ కుమార్ ని టార్గెట్ చేసి మాట్లాడుతూ మీ తాట తీస్తామనే కోణంలో లంబడోళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అరుణ్ అనే వ్యక్తి ఒక తుడుం దెబ్బ నాయకుడు. ఆయన 1976లో 1,20,000 ఉన్న జనాభా ఈ రోజు 40 లక్షలు 50 లక్షలు అని చెప్పి చెప్పుకుంటున్నారు. అంటే వీళ్ళ జనాభా ఇంత పెరగడానికి కారణం ఏంది? కేవలం జనాభా పెంచడానికి ఏ జంతువు కూడా 10, 15, 20 పిల్లలు ఇయ్యది. కేవలం పందులైతేనే 10 నుంచి 20 పిల్లలు ఇస్తుందని చెప్పి ఆయన మాట్లాడిండు. వాస్తవంగా ఆయన మాట్లాడింది వాస్తవమే కదా. ఇలా మేము అడుగుతున్నాం, పందులా మరి వీళ్ళు ఇంతగానం జనాభా పెరుగుతుందని మాట్లాడిండు, తప్పేమున్నది? మీరు ఇలా డీజీపీ దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఆదివాసులను అణచివేస్తామంటే ఖబర్దార్ అని చెప్పి లంబడోళ్ళకు మేము తెలియజేస్తున్నాం. మీరు ఆదివాసులు తాట తీస్తారా? ఆదివాసుల జోలికొస్తే మీ తాట కాదు కదా. మీకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇలా మేము తెలియజేస్తున్నాం. 1910 ఏదైతే 2017లో మేము ఉద్యమాన్ని లేపినామో హైకోర్టు సుప్రీంకోర్టులో పోయినప్పుడు ఖచ్చితంగా మేము కోర్టులను గౌరవించి సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి మనం ఉద్యమం చేయొద్దు, శాంతియుతంగా కోర్టుల మీద మాకు అపారమైన గౌరవం ఉన్నది, ఖచ్చితంగా ఆదివాసుల పక్షాన కోర్టు తీర్పిస్తాయని చెప్పి అందరూ కూడా కాముసిగా ఉంటే మీరు ఇలా సుప్రీంకోర్టు నోటీసులను చూసి మీ శరీరాల్లో వణుకు పుట్టింది. శాంతియుత పోరాటం చేయాలి. మీరు ఆదివాసులను పట్టుకొని బొచ్చు పీకరు లేకపోతే తాట తీస్తామంటే ఖబర్దార్ లంబడోళ్ళ మీకు తెలియజేస్తున్నాం. మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీరు 40 లక్షలు కాదు, 50 లక్షలు కాదు, 1 కోటి మంది ఉన్నా మీకు 10 లక్షల మంది ఆదివాసులు సరిపోతారనేది కూడా ఇవాళ మీకు తెలియజేస్తున్నాం. ఇలా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము కూడా అంటున్నాం, కాంప్లైంట్ ఇచ్చుకోండి, 100 కాంప్లైంట్ ఇచ్చుకోండి. అంటే జనాభా పెరగడానికి ఈ తెలంగాణలో గాని భారతదేశంలో కానీ హిందూ అనే వ్యక్తి ఒక 2-3 లాస్ట్ 4 పిల్లలు తప్ప 10, 20 పిల్లలు కనే జాతి ఇక్కడ భారతదేశంలో లేదనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా మీరు మాట్లాడుతూ ఆదివాసులను మేము ఏ విధంగా ఏం చేస్తాం అణచివేస్తామనే కుట్ర ఏదైతే ఉన్నదో మీరు ఎక్కడ పోయి ఎన్ని కాంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని కుతంత్రాలు చేసినా మీ ఏం సాగాయి సుప్రీంకోర్టు తప్పని పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని తీస్తుంది. ఇంకో లంబడాయన అంటాడు ఆదివాసులకు 12 సీట్లున్నాయి, మేము లంబడోళ్ళు వస్తేనే 12 సీట్లు ఎమ్మెల్యేలు పెరిగినాయి, ఎంపీ 2 పెరిగినాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఒకవేళ తీస్తే మీకు 2-3 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము తెలియజేస్తున్నాం, మాకు 1-2 ఉన్నా మాకు ఏం అభ్యంతరం లేదు. మీకు 10-20 మీకు కావాలి, మాకు అవసరం లేదు. మాకు జనాభా దామాషా ప్రకారం ఎంత అయితే ఎమ్మెల్యే వస్తాం ఎంపీ వస్తాం మాకు అదే సరిపోతుంది. అక్కడ పోయి కూడా ఏం పొడిసేది లేదు, ఏం చేసేది లేదు. మేము తెలియజేస్తున్నాం, ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలన్నీ అరికట్టాలి. ఆదివాసులకు ఏదైతే మీరు దొడ్డిదారిన లంబడోలు ఎస్టీ జాబితాలు వచ్చి ఆదివాసులకు వచ్చే పొలాలని మీరు ఇప్పటిదాకా దోచుకున్నారో ఇప్పటికే సమాప్తం చేయాలనేది మేము అంటున్నాం. మేము ఇలా తెలియజేస్తున్నాం, ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ వచ్చే లంబడోలను ఎట్లా అరికడదామనే కోణం కాకుండా వాళ్ళకు వత్తస్తు పలుకుతున్నారు. లంబడోలు ఏడొచ్చారని చెప్పి రా, మీకు దమ్ముంటే మీకు దమ్మే ధైర్యం ఉంటే నా వాంకిడి మండలంలో రండి. 1980 కన్నా ముందు ఒక లంబడోళ్ళు ఉన్నారా? ఒకసారి మీరు ఓటర్ జాబితా దాంట్లో మీరు ఒక్కసారి చూపెట్టండి. ఇవాళ మీరు వట్టిగా మాట్లాడి మేము ఎక్కడి నుంచి రాలే, ఏ మమ్మల్ని అన్యాయంగా అంటుర్రు,
మా జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నైజాం పరిపాలించేటప్పుడు మాది 3 లక్షల చిల్లర అని చెప్పి మాట్లాడుతున్నావు. అవునాయా? 3 లక్షల చిల్లర మీది. నైజాం ప్రభుత్వంలో 3 లక్షల చిల్లర ఉంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే లేదు. దాంట్లో కర్ణాటక ఉన్నది, మహారాష్ట్ర ఉన్నది, ఔరంగాబాద్ ఉన్నది. కొన్ని స్టేట్లను కూడా ఏరియా పరంగా ఆ రోజు ఉండే. అక్కడ ఉన్న లంబడోళ్ళు ఎట్టిపోయినరు? మేమే 3.5 లక్షలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు 1976లో కూడా 1,20,000 మాత్రం అనేది ఆ ఏదైతే జనాభా లెక్కలు ఉన్నాయో అవి చూపెడుతున్నాయి. కానీ మీరు ఇవాళ శాంతియుతంగా పోరాటం చేయకుండా ఆదివాసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీకు ఖచ్చితంగా 2017లో ఏదైతే జరిగిందో అది జరగడానికి సంసిద్ధంగా ఉన్నది. మా ఆదివాసులందరినీ మేము తెలియజేస్తున్నాం, దయచేసి మీరు తొందరపడకండి. కోర్టు మనకు సరైన తీర్పు ఇస్తుంది. కోర్టు తీర్పుని మనం చూద్దాం. ఒకవేళ కోర్టు తీర్పు ఏడలా ఖచ్చితంగా మేము ఏం చేయాలో కూడా మాకు తెలుసు. మా దగ్గర పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, సింగరేణి బొగ్గులున్నాయి. ఏవైతే వనరులు ఉన్నాయో ఆదివాసీ ప్రాంతాల నుంచి తరలించే ఏవైతే వనరులు ఉన్నాయో వాటి మీద మేము ఖచ్చితంగా ఫోకస్ చేసి వాటిని ఆపుతాం. మేము మాకు న్యాయం జరగనప్పుడు ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. కానీ మా ఆదివాసులను మేము ఇప్పటిదాకా ఆపుతున్నాం. మీరు ఆపినప్పుడల్లా మీరు రెచ్చిపోయి మేము తాట తీస్తాం, బొచ్చి పీకుతాం అంటే మాత్రం ఖబర్దార్ మీకు తెలియజేస్తున్నాం. మైపతి అరుణ్ కుమార్ మీద ఏదైతే కేసు పెట్టిండ్రో ఆ కేసుని విత్డ్రా చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా లంబడేవులకు మేము హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ రోజు వాంకిడి మండలికి వెళ్లి ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ లంబడి సోదరులారా మీకు తెలియజేస్తున్నాం, ఆదివాసులకు జోలిలకు వస్తే మీకు పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పి ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. జై కుమ్రంబి, జై కుమ్రంబి, జై కుమ్రంబి.